ఏంటమ్మా వసు ఈ టైంలో ఫోన్ చేశా? సారీ మేడం. నిన్న మీరిచ్చిన చెక్కు ఆ చెక్ డ్రా చేసుకున్నారు కదమ్మా. ఈవినింగ్ నా ఫోన్కి మెసేజ్ వచ్చింది. ఆల్రెడీ డబ్బు డ్రా చేసినట్టు మీకు మెసేజ్ వచ్చిందా? డబ్బులు జాగ్రత్తగా పెట్టావు కదా. ఈ విషయం నీకు చెప్పక్కర్లేదనుకో. నువ్వు నాకంటే జాగ్రత్త పర్రాలివి. మేడం. ఏంటమ్మా, ఏంటి నీ గొంతు అదోలా ఉంది? ఏమైంది? చెక్కు నేను నేను డ్రా చేయలేదు మేడం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? చెక్కు నువ్వు డ్రా చేయలేదా? అవును మేడం. చెక్కు ఇంట్లో పెట్టి ఫ్యామిలీ అంతా బయటికి పోయాము. తిరిగి వచ్చి చూసేసరికి చెక్కు కనిపించడం లేదు. చెక్కు పోయిందా? ఇంటికి తాళం వేసే వెళ్ళాం మేడం. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. కానీ ఇంట్లోకి ఎవరో వచ్చారు, చెక్కు తీసుకెళ్లారు. తాళం వేసిన ఇంట్లో చెక్కు దొంగతనం జరగడం ఏంటమ్మా? ఆ చెక్కుని ఇంకెవరో డ్రా చేయడం ఏమిటి? ఎవరు చేశారమ్మా? తెలీదు మేడం. చెక్కు బ్లాక్ చేస్తారేమోనని మీకు ఫోన్ చేశాను. ఆల్రెడీ డబ్బులు డ్రా చేశారంటున్నారు. అవునమ్మా, కంపెనీ అకౌంట్లోంచి 15 లక్షలు డెబిట్ అయ్యాయి. నువ్వేమో చెక్కు పోయింది అంటున్నావు. ఎలా జరిగిందమ్మా? ఆనంద్, ఎలా జరిగిందో తెలీదు మేడం. ఎక్స్క్యూజ్ మీ, నేను ఆనంద్ని. ఏం జరిగిందో ఎలా జరిగిందో రేపు ఆఫీస్కి వచ్చి చెప్పండి. ఈ టైంలో కాల్ చేసి హెల్త్ బాలేని మా మామ్ని డిస్టర్బ్ చేయకండి. హలో హలో. అలా కట్ చేసేవేంట ఆనంద్? పాపు వసు టెన్షన్ అవుతోంది. అందుకని ఆ టెన్షన్ నువ్వు తీసుకుంటావా? 15 లక్షలు రా. ఆ విషయం ఆవిడ గారికి చెక్ ఇచ్చే ముందు ఆలోచించాలి. అడ్డమైన వాళ్ళని ఆఫీస్కి తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు. వయసు కన్నా నాకన్నా వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు. ఇప్పుడు చూడు వాళ్ళేం చేశారో. 15 లక్షలు కొట్టేసి పోయాయని అబద్ధం చెప్తున్నారు. వసు అలాంటిది కాదు ఆనంద్. తను ఎలాంటిదో రేపు ఆఫీసులో చెప్తాను. అసలు ఏం జరిగింది వసు? ఆ 15 లక్షల చెక్కు ఎలా మిస్ అయింది? నిన్న మా ఫ్యామిలీ అందరం పిక్నిక్ వెళ్ళాం మేడం. తిరిగొచ్చేసరికి బీరువాలో పెట్టిన చెక్కు మిస్ అయింది. మీ ఇంటికి తలుపులు, బీరువాకి తాళాలు ఉండవా వసుంధరా మేడం? మీ ఆయన వాచ్మెన్ కదా, మీ ఇంటిని అంత అజాగ్రత్త ఎలా వదిలేశారు? బీరువాకి ఇంటికి తాళం వేసే వెళ్ళాం సార్. మేం కేర్లెస్గా లేం. మా వదిన గారు మీకు రెక్కలున్న చెక్ ఇవ్వలేదే, దానంతట అదే ఎగిరిపోవడానికి. స్టోరీస్ చెప్పకుండా నిజం చెప్పండి. ఆ డబ్బులేం చేశారు? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఆనంద్. మేము డబ్బు మనుషులం కాదు. మీకు డబ్బు అవసరం ఉంది మేడం. పాపం మీ వారు డబ్బు కోసం కిడ్నీ కూడా అమ్ముకున్నారు కదా. నేను నా అవసరానికి కిడ్నీ అమ్ముకున్నాను, దొంగతనం చేయలేదు. దొరికినప్పుడు దొంగ అంటారు వాచ్మెన్ గారు. అవకాశం వచ్చింది, ఉపయోగించుకున్నారు. మేము అలాంటి మనుషులం కాదు ఆనంద్. మా గురించి మీకు తెలుసు మేడం. నేను మా వారు మిమ్మల్ని 2 సార్లు కాపాడాం. బదులుగా మీరు డబ్బిస్తామన్నారు. మా వారికి ప్రాపర్టీస్ ఇస్తామన్నారు. మేమేం ఆశించలేదు. ఆనంద్ని కిడ్నాప్ చేసినప్పుడు తన ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా క్షేమంగా తీసుకొచ్చాం. కిడ్నాపర్స్ కోసం తీసుకెళ్లిన 50 లక్షల్లో ఒక్క రూపాయి కూడా తగ్గకుండా వెనక్కి తీసుకొచ్చాము. అప్పుడు కూడా
నేను మా వారు మీ గురించి ఆలోచించాను తప్ప డబ్బులపై ఆశపడలేదు. ఈ 15 లక్షలు కొట్టేయడానికి ఇన్ని రోజులు నమ్మకంగా ఉన్నారేమో. 50 లక్షల కంటే 15 లక్షలు ఎక్కువ చలపతి గారు. మాకు డబ్బులే కావాలి అనుకుంటే ఆనంద్ గారిని కాపాడిన రోజే ఆ డబ్బు మేము తీసుకొని ఉండొచ్చు కదా. ఎవరికి తెలుసు, ఆ రోజు నన్ను మీరే కిడ్నాప్ చేశారేమో. మీరే డ్రామాలాడి నన్ను విడిపించారేమో. కరెక్ట్ ఆనంద్. లేకపోతే ఆ రౌడీలు ఈ హీరో గారు చూసి ఎందుకు పారిపోతారు? పైగా నా రింగ్ లాంటి రింగ్ అక్కడ పడేసి నా మీదే డౌట్ వచ్చేలా చేశారు. ఆ విషయంలో మిమ్మల్ని నేను క్షమించలేను. ఇంకా రావట్లేదేంటి వీళ్ళు? అమ్మో, ఏదో ఒకటి చూసేయాలి. ఇది మీ నిజాయితీకి సంబంధించింది. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆలోపు పోయిన డబ్బులను తిరిగి తీసుకురావడము లేక డబ్బులు ఎలా పోయాయో తెలుసుకోవడమో చేసి మీ నిజాయితీని నిరూపించుకోండి. గడువు తర్వాత మీరేమి చేయలేకపోతే మీరు ఈ ఆఫీసులో ఉండరు, జైల్లో ఉంటారు. ఇక మీరు వెళ్ళొచ్చు. మీకు 24 గంటలే టైం ఉంది. ఈ విషయం విన్నారా? మన మేనేజర్ వసుంధర, ఆవిడ భర్త వాచ్మెన్ అభిరామ్ కలిసి ఆఫీసులో డబ్బులు 15 లక్షలు కొట్టేశారట. ఇద్దరిని లోపలికి పిలిచి మేడం గారు చివాట్లు పెట్టారు. 24 గంటల్లోపు ఆ డబ్బులు కట్టకపోతే ఇద్దరిని జైలుకు పంపిస్తారట. అమ్మయ్యా, వసుంధర మేడం గారి పీడ విరగడైపోతుందన్నమాట. అవును హారిక మేడం, ఆ వసుంధర స్థానంలో ఈ అఖిల్ సారో మీరో నేను మేనేజర్ కావచ్చు. పైకి నీతులు చెప్తారు, వాళ్ళు చాటుగా మాత్రం దొంగతనాలు చేస్తారు. సారీ అండి. ఇట్స్ ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. డబ్బులు తెచ్చాను. రేయ్, మెల్లగా మాట్లాడరా. డబ్బులేండి ఎక్కడికి తెచ్చావు? నిన్న మీరే కదా సార్ ఆఫీస్కి తీసుకురమ్మన్నారు. నిన్న కంగారులో ఏదో చెప్పాను. కంగారు ఎందుకు సార్, ఇవి మన డబ్బులే కదా. మన డబ్బులే, కానీ ఈ డబ్బుల గురించి ఎవ్వరికి తెలియకూడదు. ఓ పంచి, ఎవ్వరు చూడకుండా ఈ డబ్బుల్ని ఆఫీస్లో సీక్రెట్గా దాచిపెట్టు. నేను చెప్పినప్పుడు తీసుకురా. అలాగే సార్.
జాగ్రత్త, డబ్బులు ఎవరికంట పడకుండా చూడు. ఎవరు చూసినా నీకే ప్రాబ్లం అవుతుంది. ఓకే సార్. వెళ్ళు. వసు, 25 లక్షల కోసం నాకే వార్నింగ్ ఇస్తావా? ఒక్కరోజు గడువిస్తావా? అదే ఒక్కరోజు గడువు నీకిప్పించాను, అది 15 లక్షల కోసం. రేపు ఈ టైంకి నువ్వు అరెస్ట్ అవ్వడం ఖాయం. ఏమైంది అభి? మేడం ఏమన్నారు? 24 అవర్స్ టైం ఇచ్చారన్నయ్య. ఆ లోపు డబ్బులు కట్టలేకపోతే నా మీద వసు గారి మీద యాక్షన్ తీసుకుంటారంట. మేడం అంత మాట అన్నారా? ఆవిడన్నారని కాదన్నయ్య, నిజంగా ఇది మన నిజాయితీకి సంబంధించిన విషయం. మనం ప్రూవ్ చేసుకోవాలి. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఆ చెక్కు ఎవరు తీసుకెళ్ళినట్టు, ఎవరు డ్రా చేసినట్టు? ఇప్పటికిప్పుడు 15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అభి? నువ్వేం టెన్షన్ పడకన్నయ్య, నేనేదో ఒకటి చేస్తాను. ఏంటయ్యా మాటలు? వెళ్ళి పని చేసుకోండి. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. మంచి సంగతి బయటికి రాదేలా. ఈ లెటర్ను ఇప్పుడే నా రాజాకి ఇవ్వాలి. ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ? ఆ? సారీ సుమా మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? పర్సనల్ హారిక మేడం. మాతో కూడా చెప్పకూడదా సుమా మేడం? పర్సనల్ అంటేనే చెప్పకూడనిది అఖిల్ సార్. నువ్వు ఉరుమైతే నేను మెరుపుని, నువ్వు తలనొప్పివైతే నేను పెయిన్ బామ్ని. నేను నిన్ను కోరేది ఒకటే రాజా, నువ్వు కొట్టేసింది చెక్కును మాత్రమే కాదు, నా మనసును కూడా. ఆ 15 లక్షలు నాకు ఏమీ వద్దు. నీకివ్వాలనిపిస్తే నా తలకో బంగారు పాపిడి బిళ్ళ, మెడకు రవ్వల నెక్లెస్ని ఇవ్వు. చేతులకి బంగారు గాజులు, నడుముకు వడ్డాణం, కాళ్లకు పట్టీలు కొనివ్వు. అంతకు మించి ఇంకేమీ కోరను. ఇట్లు మీ పాదాలను చేరాలనుకుంటున్న పువ్వుని, సుమని, సుమంగళిని. అమ్మా, వెళ్ళు వెళ్ళు. ఆహా, శ్మశాన నిశ్శబ్దం అంటే ఇదే. ఇల్లు వల్లకాడులా మారటం అంటే ఇదే. అందరి మొహాల్లో ప్రేతకళ తాండవిస్తోంది. ఎన్ని రోజుల తర్వాతో ఇంత అందమైన దృశ్యాన్ని చూస్తున్నానో. అన్నం తినకుండానే కడుపు నిండిపోయింది. తృప్తిగా ఉంది. ఇప్పటికిప్పుడు దొంగని ఎలా వెతికి పట్టుకుంటాం?
దొంగ దొరకకపోతే డబ్బులు ఎలా తిరిగిస్తాం? ఎలాగైనా దొంగను పట్టుకోవాలన్నయ్య. ఒక చిన్న క్లూ దొరికితే చాలు. పోలీసులతో చెప్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా బి, దొంగని పట్టుకుంటారు కదా. అంత టైం లేదక్క. ఇంట్లో పెట్టిన చెక్ పోయింది కాబట్టి పోలీసులు మన నుంచే ఎంక్వైరీ మొదలు పెడతారు. మొదటి ముద్దాయిలో మనమే అవుతాం. దొంగతనం జరిగిందే మన ఇంట్లో అయితే మనల్ని ఎలా అనుమానిస్తారమ్మా? లేదన్నయ్య, పోలీసుల దృష్టిలో ప్రైమ్ సస్పెక్ట్ మనమే అవుతాం. మనల్ని విచారించి టైం వేస్ట్ చేస్తారు. ఆ ఎంక్వైరీలు ఇరుక్కుంటే బయటపడడం కష్టం. అసలే ఆ చలపతి ఆనందుల అనుమానం మన మీదే ఉంది. వాళ్ళు పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎంక్వైరీ పేరుతో మనల్ని వేధించవచ్చు. అందుకే పోలీసులకు చెప్పకపోవడమే మంచిది. చచ్చి బతికనరా దేవుడా. పోలీసులు ఇంటికొస్తే భయంతో నేనే నిజం కక్కేసేదాన్ని. ఆంటీ, ఏంటే? వసు అక్క మీద ఎన్నోసార్లు పగ తీర్చుకోవాలనుకున్నాం. ప్రతిసారి ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు మనం ట్రై చేయకుండానే వసు అక్క దొంగతనం కేసులో ఇరుక్కుంది. ఈ ఛాన్స్ ని మనం వాడుకుంటే ఎలా ఉంటుంది? ఎలా వాడుకుంటామే? వసు అక్క మీద పీక్ సానుభూతి చూపిస్తాను. హా? అభిబాబు వాళ్ళను నిన్న అఖిల్ సపోర్ట్ చేసినట్టు ఈ రోజు నేను సపోర్ట్ చేస్తా. ఐడియా బాగుంది. వెళ్ళి సపోర్ట్ చేయి. నిన్న అఖిల్ కూడా చెప్పాడు కదా వాళ్లతో కాస్త మంచిగా ఉన్నట్టు నటించమని. వెళ్ళి రెచ్చిపో. సీసీటీవీ ఫుటేజ్లో దొంగ డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళడం రికార్డ్ అయింది. ఫేస్ తెలియడం లేదు. ఒక్క క్లూ దొరికితే చాలు. అట్లీస్ట్ వన్ క్లూ. ఆ దొంగను పట్టేయచ్చు. దొరుకుతుంది బాబు గారు, ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది. ఆ దొంగ కూడా దొరుకుతాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఏంట ఈ దారుణం? రోజు 8కి గానీ లేచేదానివి కాదు, ఈరోజేంటి ఇంత ఎర్లీగా లేచావు? ఏంట ననకిచ్చా? ఇది కల లేక నిజమా అని. నొప్పిగా ఉందా? అవును. అయితే ఇది నిజమే. ఎందుకే ఇంత పొద్దున్నే లేచి రెడీ అయ్యావు? ఆఫీస్కి వెళ్ళడానికి రా. మీకు పని మీద ఇంత శ్రద్ధ ఎప్పుడొచ్చిందా ఆంటీ? ఇది పని మీద ప్రేమో ఆఫీస్ మీద ఆసక్తి కాదే. ఈ రోజు ఆఫీసులో వసుకి ఎలాంటి శిక్ష పడబోతోందో అన్న ఆత్రం. వసుని ఆఫీస్ నుంచి గెంటేస్తారా, లేకపోతే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా, లేక కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుక్కుంటారా? ఏం చేస్తారో చూడాలని పొద్దునే రెడీ అయిపోయానే. ఇంత సాడిస్ట్ వెంటే నువ్వు మరీ పీక్స్కి వెళ్ళిపోయావు. వసు అక్కకి పనిష్మెంట్ పడాలని నీకు లేదా అఖిల్? నాకైతే చాలా ఆశగా ఉంది. వసు అక్కని దెబ్బ కొట్టాలని ఎన్నోసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యాం. మనం చేయలేని పని ఈ రోజు ఆఫీస్ చేయబోతుంది. నేను కూడా త్వరగా రెడీ అవుతాను. వెళ్ళు వెళ్ళు. ఒరే అఖిల్, ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్ళీ రాదురా. వసుని ఆఫీసులో నుంచి గెంటేస్తే నువ్వు మేనేజర్ కావచ్చు. సాడిజం అది ఇది అని ఆలోచించకుండా వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. ఆనంద్, ఏంటి ఆనంద్ పొద్దున్నే రెడీ అయ్యావు? పబ్బుకా? పొద్దునే పబ్బేంటి బాబాయ్, ఆఫీస్కి. నువ్వెందుకు ఆఫీస్కి? ఆ వాచ్మెన్ని వాడి పెళ్ళాన్ని ఆఫీస్ నుంచి గెంటెయ్యాలి. ఓ, వీడు కూడా వసు మీద పగ పెంచుకున్నాడు. నా పని ఇంకా ఈజీ అవుతుంది. ఆ ఇద్దరికి ఎంత పొగరు బాబాయ్. మన దగ్గర వర్క్ చేస్తూ మన మీదే అధికారం చెలాయించారు.
ఈ రోజు ఆ ఇద్దరిని మెడ పట్టుకొని బయటికి గెంటేయకపోతే నేను ఆనందనే కాదు. ఇప్పుడు నేను ఆ అభి వసూల గురించి నెగిటివ్గా మాట్లాడితే వదిన నన్ను అపార్థం చేసుకుంటుంది. అదేంటి ఆనంద్, పాపం వసు తెలుసో తెలియకో తప్పు చేసుంటుంది. పెద్ద మనసుతో మనం క్షమించాలి. నెవర్ బాబాయ్, అలాంటి వాళ్ళని అసలు ఎక్స్క్యూజ్ చేయకూడదు. వాళ్ళను చూస్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. నీకు ఇరిటేషన్ తెప్పించేంత తప్పు వాళ్ళేం చేశారు ఆనంద్? ఆ అభిగాడు నన్ను చెంప మీద కుట్టాడు. ఆ వసు నాకే వార్నింగ్ ఇచ్చింది. మైండ్ యువర్ లాంగ్వేజ్. అభిరామ్ వయసులో నీకంటే పెద్దవాడు. ఆ రోజు నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశావు. చేస్తే వాడేమైనా పోలీసా నన్ను పనిష్ చేయడానికి? అభిరామ్ పోలీసులకు చెప్పుంటే నువ్వు అరెస్ట్ అయ్యేవాడు ఆనంద్. తను నిన్ను సేవ్ చేశాడు. వాడేంటి నన్ను సేవ్ చేసింది? ఆనంద్, నీకిప్పుడే చెప్పాను రెస్పెక్ట్ గా మాట్లాడడం నేర్చుకోమని. ఫస్ట్ అభిరామ్ వసూలు నాకు రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పు. కాబోయే బాస్ అని కూడా చూడకుండా నాకే వార్నింగ్ ఇచ్చింది ఆ వసు. ఒక అక్కల నీకు మంచి చెడు చెప్పింది, అది తప్ప? మామ్, నాకు ఆల్రెడీ సిస్టర్ ఉంది. ఆ సిస్టర్ నాకు అవసరం లేదు. వసు కూడా నీకు సిస్టర్ లాంటిది ఆనంద్. అలాంటి మనుషులతో నాకు రిలేషన్షిప్ ఏంటి బాబాయ్? చాలా చీప్ మనుషులు వాళ్ళు. వాళ్లే నా ప్రాణాలను కాపాడారా ఆనంద్? వాళ్ళే 15 లక్షలు కొట్టేశారు మామ్. వాళ్ళు కొట్టేలేదు, దొంగతనం జరిగింది. ఆ చెక్కును వేరే ఎవరో కొట్టేసి డబ్బులు డ్రా చేసుకున్నారు. ఆ స్టోరీ నువ్వు నమ్ముతావేమో, నేను నమ్మను. పదండి ఆఫీస్కి వెళ్దాం. నువ్వు ఆఫీస్కా? ఎలాగూ రావాలి కదా వదినా. ఆఫీస్కొచ్చి వర్క్ నేర్చుకోమని నేనెన్నోసార్లు అడుగుంటాను. ఏ రోజైనా నా మాట విన్నాడా వాడు? ఈ రోజు నేనే వస్తున్నా కదా మామ్. నువ్వు అడగక ముందే నేనే రెడీ అయ్యాను కదా. నువ్వు ఆఫీస్కి ఎందుకు వస్తున్నావో నాకు తెలుసా ఆనంద్. నీకు వసు అభిరాములంటే కోపం. వాళ్లను ఆఫీస్లోంచి పంపించేయాలనుకుంటున్నావు. తప్పు చేసిన వాడిని పక్కన పెట్టుకోలేం కదా వదినా. వసు తప్పు చేసిందని నువ్వు కూడా నమ్ముతున్నావా చలపతి? సారీ వసు గారు, దొంగని వెతికే పనిలో మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. మిమ్మల్ని టెన్షన్ పెట్టాను. ఏంటవి పొద్దునే ఫోన్ చేసి రమ్మన్నావు? పాపం నిద్రపోతున్న మా బాబాయ్ని లేపి తీసుకొచ్చాను. సారీ ఫర్ ద ట్రబుల్. మీరు నాకు చిన్న ఫేవర్ చేయాలి. చెప్పండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ చూడాలండి. ఆల్రెడీ నిన్న చూసావు కదా అభి. ఎక్కడో ఏదో మిస్ అవుతుంది శేఖర్. మళ్ళీ చూస్తే అది గుర్తొస్తుంది. సార్ ప్లీజ్. ఇది బ్యాంక్ టైం కాదండి. ఆల్రెడీ ఫోన్ చేసి బ్యాక్ డోర్ ఓపెన్ చేయమని చెప్తే మీకోసం ఓపెన్ చేసి కూర్చున్నా. సార్ మీ టైం ఎక్కువ తీసుకోండి. జస్ట్ 5 to 10 minutes అంతే. ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. కొంచెం రైట్, అటు సైడ్ అక్కడ జూమ్ చేయండి సార్. జూమ్. ఎన్నిసార్లు చూసినా ఆ వీడియోనే కదా అభి. పర్టికులర్గా ఏముంటుంది? ఎస్, ఫ్రీజ్. ఎస్, వీడియోలో ఏదో క్లూ దొరికినట్టుంది బాబాయ్. సార్ ఇంకొక చిన్న ఫేవర్ చేస్తారా? ఈ ఫోన్లోకి ఆ ఫుటేజ్ని ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వండి ప్లీజ్. ఇంకొక చిన్న ఫేవర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. ఓకే, మళ్ళీ కలుస్తాను సార్. మా ఇంట్లో చెక్ దొంగతనం చేసి బ్యాంక్లో మనీ డ్రా చేసిన దొంగ దొరికాడు మేడం. ఆ దొంగ ఎవరో కాదు, మనందరికీ బాగా తెలిసిన మనిషి,
ఈ కంపెనీ మనిషి. మీతో మాతో అందరితో నమ్మకంగా ఉంటున్న మనిషి. నేను దొంగతనం చేయడం ఏంటి మేడం? ఎన్నో సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు మేడం. నేను ఈ రోజు దొంగతనం ఎలా చేస్తాను? మీరే చేశారు రమేష్. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మొన్న మీరు బ్యాంక్ వెళ్ళారు, చెక్ డ్రా చేసి డబ్బులు తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో అది రికార్డ్ అయింది. ఫేస్ సరిగా లేదు, కానీ ఈ వ్యక్తి మాత్రం రమేష్ గారే. ఫేస్ తెలియనప్పుడు అది రమేష్ అని ఎలా చెబుతున్నావు? నిన్న సేమ్ బ్యాగ్తో రమేష్ గారు ఆఫీస్కి వచ్చారు, నాకు డాష్ ఇచ్చారు. అప్పుడు నేను ఆ బ్యాగ్ని అబ్జర్వ్ చేశాను. సారీ అండి. ఏం మాట్లాడుతున్నావు అభిరామ్? మొన్న నా రింగ్ విషయంలో కూడా ఇలాగే అన్నావు. ఒక బ్యాగ్ని పోలిన బ్యాగ్ ఇంకోటి ఉండదా? అవును, ఒక బ్యాగ్ పట్టుకుని నన్ను దొంగ అని ఎలాగంటారు? బ్యాగ్ ఒకటే సాక్ష్యం కాదు రమేష్ గారు, మీ సంతకం కూడా సాక్ష్యమే. ఇలా చూడండి మేడం, ఇది రోజు రమేష్ గారు చేసే సంతకం. ఇది బ్యాంక్లో తన అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు సంతకం. రెండు టాలీ చేసి చూడండి మేడం. ఆఫీస్ రిజిస్టర్లో ఉన్న సైన్, బ్యాంకు స్లిప్ మీద ఉన్న సైన్ ఒకేలా ఉన్నాయి రమేష్. మర్యాదగా నిజం చెప్పు, చెక్కు దొంగతనం చేసింది నువ్వే కదా? నేను కాదు మేడం. నిజం చెప్పకపోతే నేను ఇక్కడే చంపేస్తాను. నీ వల్ల నేను మా ఆయన నిందలు పడ్డాం, అవమానాల పాలయ్యాం. చెప్పు, చెప్తావా లేదా? చెప్తాను మేడం. కానీ హారిక, నా డౌట్ ఏంటంటే మన ఇంట్లోనే ఎవరో రమేష్కి హెల్ప్ చేశారు. ఎవరా? ఎవరు హెల్ప్ చేస్తారు? పావని అక్క చేదు, భాస్కర్ బావ అసలు చేయడు, నేను అఖిల్ కూడా చేయలేదు. మిగిలింది మీరే ఆంటీ. అంటే ఏంటే? ఏం మాట్లాడుతున్నా? ఆ దొంగ చేతికి నేను తాళాలు ఇచ్చానంటున్నావా? మీ మీద ఒట్టు, నేను ఇవ్వలేదు. నీ మీద ఒట్టేసుకుని చెప్పవే. నా మీద ఒట్టురా? ఆ రమేష్ గారిని నేను ఈ రోజే చూస్తున్నాను. వాడు మన ఆఫీస్ లో పని చేస్తున్నట్టు కూడా నాకు తెలీదు. మరైతే అభిబావ వసు అక్కే రమేష్ కి హెల్ప్ చేశారా ఆంటీ? ఏమో, నాకేం తెలుసు? నీకు తెలియనప్పుడు ఎందుకే ఓవర్ ఎగ్జైట్ అయ్యావు? ఇలా అతి చేస్తేనే దొరికిపోతావు. అందుకే న్యాచురల్ గా ఉండాలి. కరెక్ట్ అఖిల్. మనం ప్లాన్ చేసిన వేరే వాళ్ళ ప్లాన్ కి వసు అక్క బలైనా మనం బయటపడకూడదు. న్యాచురల్ గానే ఉండాలి. పొద్దున్నే లేచి చూస్తే మీరు లేరు. మీ ఫోన్ పని చేయట్లేదు. ఆఫీస్కి వచ్చారేమో అనుకున్నాను, ఇక్కడ కూడా లేరు.
భయం వేస్తుంది కదా. ఇంతేనా మీ ధైర్యం? మిగతా ఏ విషయంలోనూ భయపడను. మీ ఒక్కరి విషయంలోనే నా ధైర్యం దాక్కుంటుంది. ఎందుకంట? మీరే నా ధైర్యం కాబట్టి. మీరు నా పక్కనే ఉంటే ధైర్యంగా ఉంటాను నేను. మీరు లేకపోతే నేను హెల్ప్లెస్. లేదండి, మీరు లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని దాటుకొని వచ్చారు. ఒంటరి పోరాటం చేశారు. అదంతా మన పెళ్లి కాకముందు. ఇప్పుడు నేను మీ మీద డిపెండ్ అయ్యాను. ఇప్పుడు నా గురించి మీరు పోరాడుతున్నారు. ఈ పోరాటం మన ఇద్దరిది వసు గారు. మీరు నాకు ఎంత సాయంగా ఉంటారో మీకు తెలుసు. మీరు నాకెంత సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసు. మన ఫ్యామిలీ విషయంలో మీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. మీ పక్కన నేనుంటే మీకు ఎంత ధైర్యంగా ఉంటుందో నా పక్కన మీరున్న అంతే ధైర్యంగా ఉంటుంది. మనం ఒకరి కోసం ఒకరం, అంతే. రావాలి బాబాయ్. ఎలాగైనా ఆ వాచ్మెన్ని వసుంధరని మన ఆఫీసు నుంచి తరిమేయాలి. అంత తప్పు మేమేం చేశాం ఆనంద్? మా మీద ఎందుకంత కోపం? మీరేం చేశారో మీకు తెలీదా? మేమేం చేసినా మీ మంచి కోరే చేసాం ఆనంద్. ఏంటి మంచి? నువ్వు నన్ను చంప మీద కొట్టావు. ఇప్పటి వరకు మా మమ్మీ నా మీద చేయి చేసుకోలేదు. ఆ రోజు ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే నువ్వు అరెస్ట్ అయి ఉండేవాడివి ఆనంద్. అరెస్ట్ అయితే ఏంటి? డబ్బులు పడేస్తే వదిలేసేవారు. ఆనంద్ గారు, పోలీసుల గురించి అంత చీప్గా మాట్లాడకండి. అందరు పోలీసులు కరప్టెడ్ కాదు. లంచం తీసుకోకపోతే మా మమ్మీ పేరు చెప్పిండేవాడిని, అప్పుడు వదిలేసేవారు. అంటే అమ్మ పేరు చెప్పి అమ్మకి చెడ్డ పేరు తీసుకొస్తావా ఆనంద్? తను మా మమ్మీ, నా ఇష్టం. అడగడానికి మీరెవరు? నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చావు, అందుకే మీరంటే నా కోపం. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఈ రోజు తప్పించుకున్నా ఏదో ఒకరోజు మీ ఇద్దరిని మెడపట్టి బయట గంటైపోతే నేను ఆనందనే కాదు. ఆనంద్, నాకు నచ్చని వాళ్ళు మన ఆఫీస్లో ఉండకూడదు. ఇది నీ ఆఫీస్ ఆనంద్. నీ కంపెనీకి నువ్వే బాస్. మేం జస్ట్ స్టాఫ్ మాత్రమే. మేమిక్కడ ఉన్నది నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. మేం నీ కోసం పనిచేస్తున్నాం. మేము నీ శత్రువులం కాదు, నీ శ్రేయోభిలాషులం, నీ మంచి కోరేవాళ్లము. నా మంచి కోరే వాళ్ళైతే నా మీద చేయి చేసుకోరు, నన్ను వార్న్ చేయరు. నువ్వు వాళ్ళని అపార్థం చేసుకుంటూనే ఉన్నావు ఆనంద్. జ్వరం తగ్గాలంటే చేదు మాత్రలు మింగాలి. మంచెప్పుడు చేదుగానే ఉంటుంది, వాస్తవం కఠినంగా ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎనఫ్ మమ్మీ,
వీళ్ళకు నువ్వు సపోర్ట్ ఇచ్చింది చాలు. నీ వల్లే వీళ్ళు ఎంత దాకొచ్చారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో నీకు తెలియదు. అమ్మకంటే నీకు ఎక్కువ తెలుసా ఆనంద్? అలా మాట్లాడు. సారీ బాబాయ్, నేనేంటో మీకు తెలుసు. అంతా నాకు నచ్చినట్టుగానే నేనుంటాను. కానీ మా కోసం మీరు కష్టపడడం బాలేదు వదిన. మీరు అన్నయ్య ఆనందంగా ఉండాలి. మమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి మీరు మీ సాయి శక్తులా ప్రయత్నిస్తున్నారు కదా అభి. ఖర్చులని మీరే పెట్టుకుంటున్నారు. ఏ కష్టం వచ్చినా మీ ఇద్దరే భరిస్తున్నారు. మా నుంచి మీరు చిన్న సహాయం కూడా తీసుకోవట్లేదు. మీ రుణం ఎలా తీర్చుకోవాలా అభి? రుణం ఏంటి బావగారు? మనమంతా ఒక కుటుంబం. మీరు మాతో కలిసి ఉండటమే మీరు మాకు చేసే పెద్ద సాయం. అంతకు మించి మేమేమీ కోరుకోము. ఆయనయ్యా మీ పరామర్శలు పొగడతలు. ఆకలేస్తోంది, త్వరగా వంట చేసి ఏడవండి. అవునక్క, చాలా ఆకలిగా ఉంది. త్వరగా భోజనం పెట్టండి. 10 minutes హారిక, వడ్డిస్తాను. పదవసు, నేను నీకు సహాయం చేస్తాను. గుళ్ళో ఎంత రష్ ఉందో తెలుసా? దసరా పండుగ వస్తుంది కదా, అందరూ బొమ్మల కొలువు గురించి మాట్లాడుకుంటున్నారు. పిల్లలు, మీరు హోంవర్క్ చేసుకుని లోపలికి రండి. అలాగే డాడీ. అనే రేపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మన ఇద్దరం కలిసే వెళ్దాం. దారి వచ్చిన పని ఉంది. అలాగే అభి. పదవే హారిక, 10 నిమిషాలు పడుతుందట. కాసేపు రెస్ట్ తీసుకుందా పద. ఇంకేం రెస్ట్? బస్సు ఒక్క అరెస్ట్ అవ్వలేదు, నిర్దోషిగా బయటపడింది. రేపటి నుంచి మనకి రెస్ట్లెస్సే. పదండి. మీరేంటి, మీ రేంజ్ ఏంటి? మీలాంటి వాళ్ళు ఇలా మామూలు బారికి రావడం ఏంటి? అంతా నా బ్యాడ్ లక్ బ్రో. మా మామ్ నాకు మనీ ఇవ్వదు, ఆఫీసులో పవర్స్ ఇవ్వదు. నేను ఏం చెయ్యను. కోపం బ్రో, ప్రెస్టేషన్ కోట్లాస్తుంది. కానీ నో యూజ్. నాకు అసలు ఉపయోగే పడదు. మా మామ్ నాకు మనీయే ఇవ్వదు. అర్థమైంది సార్. మేడం గారిని మనీ అడగడం బదులు మీరే ఓన్గా బిజినెస్ చేయొచ్చు కదా. నేను ఓన్ బిజినెస్సా? అవును సార్, ఓన్గా బిజినెస్ చేస్తే మీరే మనీ సంపాదించుకోవచ్చు. ఎవరిని మనీ అడగాల్సిన పనే ఉండదు. ఐడియా బాగుంది బ్రో. దీని గురించి డీప్ గా డిస్కస్ చేద్దాం. పదా లోపలికి వెళ్దాం. ఇప్పుడు వద్దు సార్, ఇప్పటికే మీరు ఫుల్ గా డ్రింక్ చేశారు. రేపు మాట్లాడుకుందాం. నాకు మత్తు ఎక్కలేదు బ్రో, నేను కాన్షియస్ లోనే ఉన్నాను.